బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి మాట గుర్తుపడుతుందా? తర్వాత తండ్రి ఎవరు అనేది తెలుస్తుందా? అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మాట వినపడుతుందా? ఈ డౌట్లు అనేవి చాలామందికి ఉంటాయి. సో దీనికి మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మహాభారతంలో అభిమన్యుడు తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహంలోకి ఎలా వెళ్ళాలనేది తండ్రి అర్జునుడు అనేది చెప్పాడు. సో దీనికి మనకి అదొక లైవ్ ఎగ్జాంపుల్. ఇలా మనకి హిస్టరీలోనే ఉంది అంటే మన బిడ్డలను అనేది మనము గర్భంలో నుంచే వాళ్ళని ట్రైన్ అనేది చేసుకోవచ్చు, వాళ్ళతోని అప్పటి నుంచే బాండింగ్ అనేది పెంచుకోవచ్చు. ఎలా బాండ్ అవ్వాలి అనేది ఈ వీడియోలో మనము ఒక 5 టిప్స్ అనేవి తెలుసుకుందాము. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే, బేబీతోని రోజు మాట్లాడండి. మీరు మార్నింగ్ లేచినప్పుడు బేబీని పలకరించండి, ఎలా ఉన్నావు ఏంటి, మీకు ఏం వినిపిస్తే అది మాట్లాడండి. తర్వాత నైట్ మళ్ళీ పడుకునే ముందు మీ డే అంతా ఎలా ఉంది అనేది బేబీతోని డిస్కస్ చేయండి. తర్వాత సెకండ్ టిప్ వచ్చేసి, బేబీకి అనేది మ్యూజిక్ అనేది అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమైన మ్యూజిక్, మీకు ఏదైతే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ మ్యూజిక్ అయినా, లేకపోతే మీకు డాన్స్ చేయాలనిపిస్తే డాన్స్ చేయకండి, లైట్గా చేసుకోండి, కానీ మ్యూజిక్ మాత్రం డెఫినెట్గా వినొచ్చు. ఆ మ్యూజిక్తోని మీకు లోపల మూమెంట్స్ అనేవి కూడా ఎక్కువగా అయినట్టుగా అనిపిస్తుంది. థర్డ్ వచ్చేసి, మీరు మాట్లాడేటప్పుడు మీ బేబీని ఏదైతే ఉంటుందో లోపల ఆ బెల్లి పైన రబ్ చేయండి. అంటే కడుపు పైన ఇలా రబ్ చేసినప్పుడు మీకు మళ్ళీ రిటర్న్లో రెస్పాన్స్ అనేది కూడా వస్తుంది. ఎలా వస్తుంది? వాళ్ళు కిక్ చేస్తారు అండ్ ఆ కిక్స్ అనేవి కూడా మీకు మెల్లిమెల్లిగా తెలుస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఫోర్త్ టిప్ ఏంటి అంటే, మనకు బేబీ జెండర్ అనేది డెఫినెట్గా తెలియదు, కానీ ఏదో ఒక ముద్దు పేరు అనేది మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే అనుకోవచ్చు. ఆ ముద్దు పేరు అనేది మీరు పిలవడం అనేది స్టార్ట్ చేశారంటే, మీరు ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిన తర్వాత ఆ పేరు పిలిచారంటే యాజ్ సూన్ యాజ్ మీరు ఆ పేరు పిలవగానే కూడా బేబీ రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. సో మీరు ఆ 9 నెలలు ఆ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే ఆ బేబీకి అలా పేరు అనేది పెట్టు అనేది పిలిచారు అంటే డెఫినెట్గా ఆ రెస్పాన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఫిఫ్త్ టిప్ ఏంటి అంటే, మీరు నైట్ పడుకునే ముందు ఒక బుక్ తీసుకొని ఆ బుక్ అనేది చదవడం అనేది అలవాటు చేసుకోండి. పాజిటివ్ మాత్రమే థాట్స్ అనే ఉన్న బుక్స్ ఒక్కటే చదవండి. థ్రిల్లర్స్ అవలాంటివి, సస్పెన్స్ ఇలాంటివి ఏమీ కాకుండా నార్మల్గా మీకు ఏవైతే బుక్ అనేది చదవాలనిపిస్తుందో ఆ పాజిటివ్ థాట్స్ అనేవి బేబీకి కూడా ఇన్కల్కేట్ అవుతాయి. దీంతో ఏంటి అంటే, బేబీస్కి కూడా ఒక నైట్ టైమ్ బెడ్ రొటీన్ లాగా అలవాటు అవుతుందన్నమాట. చాలామంది ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిన తర్వాత బేబీ అసలు నైట్ పడుకోవడం లేదు, చాలా ట్రబుల్గా ఉంటుంది అనేది కంప్లైంట్ అనేది చేస్తుంటారు. సో దీనికి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఫస్ట్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అనేది చేశాము అంటే వాళ్ళు అదే విధంగా అలవాటు పడతారు. సో వాళ్ళకి అనేది మీరు ఈ నైట్ టైం బెడ్ రొటీన్ లాగా బుక్ చదివి పడుకోవడం అనేది అలవాటు చేసుకున్నారు అంటే, ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు అదే రొటీన్ ఫాలో అయ్యారు అంటే డెఫినెట్గా మీకు అలాగే బేబీ అనేది ట్రైన్ అయిపోతుంది. సో మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఉండండి, అన్ని పాజిటివ్ థాట్స్తోనే ఉండాలి. అండ్ ఈవెన్ మీరు హస్బెండ్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా బేబీతో మాట్లాడండి. మాట్లాడేటప్పుడు మీరు మీ హ్యాండ్ అనేది బేబీ బెల్లీ పైన, అంటే తల్లి కడుపు పైన అనేది పెట్టి మాట్లాడారు అంటే వాళ్ళ రెస్పాన్స్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైనా అక్కనైనా కానీ అన్న అయినా కానీ వాళ్ళకి ఉన్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళతోని కూడా మాట్లాడించండి. మాట్లాడిస్తుంటేనే ఆ ప్రెగ్నెన్సీ అంతా మీ గొంతు అనేది వాళ్ళు విని ఆ ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళకి అలవాటైపోతుంది. అలా వాళ్ళకి ముందుగానే తెలుస్తుంది, ఆ బాండ్ అనేది ముందు నుంచే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బేబీకి అసలు వినపడుతుందా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ 18 వీక్స్ అంత అర్లీగానే బేబీకి హియరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మాట్లాడేది, మీరు చేసేది ఇవన్నీ కూడా బేబీ అనేది డెఫినెట్గా వింటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, గర్భంలో ఉన్నప్పటి నుంచే మీరు ఆ బేబీతోననేది బాండింగ్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.